హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. మనకి ఇప్పుడు చూసుకోండి, ఇదైతే మనం ఆర్ఆర్బి బెంగళూరు చూస్తున్నాం అనమాట. ఓకేనా, కొన్ని జోన్స్కి మనకి రిజల్ట్ అయితే రావడం జరిగిందండి. దేనికి? ఆర్ఆర్బి జేఈ, డిఎంఎస్, సిఎంఏ, సిఎస్ అండ్ ఎంఎస్. ఈ సిబిటి 1 రిజల్ట్ వచ్చేసి మనకి రావడం జరిగిందనమాట. ఎప్పుడు జరిగిందండి ఎగ్జామ్? డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 18 వరకు అయితే ఈ ఎగ్జామ్ జరగడం జరిగింది. ఓకేనా, సో మన సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే మనకి ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. బట్ చాలా జోన్స్ అయితే, కొన్ని జోన్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి అండ్ మిగతా జోన్స్ కొంత సేపట్లో మీకు వచ్చేస్తాయి అనమాట. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, అది అసెండింగ్ ఆర్డర్లో అయితే ఇచ్చారు. ఎవరైతే సిబిటి 2కి క్వాలిఫై అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో సిబిటి 2కి. అండ్ మీ మార్క్స్ వచ్చేసి మనం చూసుకోవచ్చు అనమాట. మార్క్స్ అనేది ఎక్కడ చూడొచ్చు అనేది క్లియర్గా మనకి ఎప్పటి వరకు అంటే మార్చ్ 20th వరకు అయితే మనం మార్క్స్ని చూడొచ్చు అని క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలా వస్తుందంటే క్లియర్గా చూడండి, ఇలా వస్తుంది మీకు లింక్. ఓకేనా, సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేస్తే మీకు మీ మార్క్స్ అనేవి మీకు కనిపిస్తాయి అనమాట. ఓకేనా, సో అలాగే మనం ఆర్ఆర్బి బెంగళూరు కట్ ఆఫ్స్ కూడా మనం ఇక్కడ మనం చూడొచ్చండి. ఇది ఆర్ఆర్బి బెంగళూరు జోన్ అనమాట. చూసుకోండి, అన్రిజర్వ్డ్ టోటల్ 100 మార్క్స్కి నార్మలైజేషన్ తర్వాత చెప్తున్నారు. అన్రిజర్వ్డ్ కేటగిరీ 3కి ఏంటి 71.57 అంట. అలా కేటగిరీ 4 ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్. సో ఇలా మనకి కేటగిరీ వైజ్ అంటే పోస్టుల వైజ్, అలాగే మనకి రిజర్వేషన్ వైజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో అలాగే రోల్ నెంబర్స్ అయితే మనకి క్లియర్గా ఇచ్చారనమాట. ఒకసారి చూడండి మీరు, రోల్ నెంబర్స్ అనేవి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ రోల్ నెంబర్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉంటాయండి. మీరు చూసుకోవచ్చు అనమాట అన్ని కూడా. ఓకేనా, సో ఆర్ఆర్బి బెంగళూరు జోన్ మనం చూసుకుంటే ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఎండింగ్లో మనకి ఆ నెంబర్ కూడా మనకు కనిపిస్తుంది. ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఒకసారి చూద్దాం. చూడండి, 5808 మెంబర్స్ మనకైతే బెంగళూరు జోన్లోని క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో మీరు ఏ జోన్కి అయితే అప్లై చేశారో ఒకసారి చూసుకోండి, మీ రోల్ నెంబర్ చెక్ చేసుకోండి. అలాగే మీ రిజల్ట్ అయితే చెప్పాను కదా, రిజల్ట్ వచ్చేసి మనకి ఈ లింక్లో మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో కొంచెం ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.